నమస్కారం, ఏకే న్యూస్కు స్వాగతం. ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి నేను చాగల్మార్లో అయితే ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాను. అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము 3 సిలిండర్ల గ్యాస్ సబ్సిడీ కోసమని, అలాగే ఆదివారికి వేసే నెలకు 1500 స్కీమ్ కోసమని చాలామంది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో ఆధార్కు ఫోను అకౌంటు లింకు లేదని బ్యాంకుల చుట్టూ తిరిగి పనులు విడిచిపెట్టి వాళ్ళకు వచ్చే రోజువారీ కూలీని విడిచిపెట్టి తిరుగుతున్నారు. దీని మీద ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి ఒపీనియన్ అయితే ఇవ్వలేదు. ఏది నెలకు 1500 స్కీమ్లో గ్యాస్కైతే మీ ఎక్కడ మీరు గ్యాస్ ఏజెన్సీ ఉందో అది భారత్ కానీ ఇండియన్ కానీ అలాగే ఇంకొకటి హెచ్పి కానీ ఇలా ఈ 3 కంపెనీస్తో రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ అయి ఉంది. ఎంతమంది దీపం కానీ మామూలుగా ఎంతమంది గృహ కారణాలు ఉన్నాయి, ఎంతమందికి 1,40,00,000 మందికి అయితే ప్రభుత్వం గుర్తించింది. వీరికి కావాల్సింది ఆయా కంపెనీల ధృవీకరణం, అది ఈ కేవైసీ ద్వారా వారు చేస్తారు. దీనికి ఎటువంటి పేమెంట్ అయితే ప్రభుత్వము రుసుము అయితే పెట్టలేదు. ఆయా గ్యాస్ కంపెనీలు అక్రమంగా వసూలు చేస్తే స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ ఎండిఓ గారికి కానీ అలాగే కలెక్టర్ గారికి కానీ తెలియజేయండి. ఇంకొకటి, ఇది ఏదైతే ఈ స్కీములు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అనగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలు ఇవి. ఈ హామీలు ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పార్టీ కలిసి ఇచ్చేది కాబట్టి ఇది ఓన్లీ రాష్ట్రానికి సంబంధించిన స్కీములే. దీనికి సెంట్రల్కు ఎటువంటి సంబంధం లేదు. చాలామంది ఇండియన్ పోస్ట్ పేమెంట్ అనగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లకు 250 రూపాయలు చెల్లించి క్యూలో నిలబడి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు దీని మీద ఎటువంటి ఇది అయితే ఇవ్వలేదు, గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ఇవి కావాలా ఇవి వద్దు అనే గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ఇది రాబోయే రోజుల్లో అనగా జనవరి నుంచి అమల్లోకి రావచ్చు, కానీ ఇంతవరకు ఎటువంటి గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ప్రజలు చదువు రాని వాళ్లకు అలాగే ఏమి తెలియని వాళ్లకు అయితే చెప్పొచ్చు. సమాజం ఇంత డెవలప్ అయింది, ప్రతి ఒక్కరూ కూలి పనులు మానేసి బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఈ స్కీము ఇంతవరకు హానబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇంకా చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు అయితే దీని గురించి ఎక్కడ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎటువంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఇది సూపర్ 6లో ఇది ఒక హామీ, అంతేగాని మీకు ఇవి ఉంటేనే ఇవి లేకుంటే రావు అనేదన్నీ ఊహాజనితమే. ప్రభుత్వానికి దిశ కరెక్ట్గా ఉంది, గైడ్ లైన్స్ కరెక్ట్గా ఇస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది వర్క్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నారు. మీ ఇంటి దగ్గరికే వచ్చి సర్వే చేస్తారు, మీ ఇంటి దగ్గరికే వచ్చి మీకు ఏం కావాలో చెప్తారు. అంతవరకు మీరు తొందరపడి మీ సమయాన్ని వృధా చేసుకొని మీరు పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే లేదు. ప్రభుత్వము ఏ స్కీముకు ఏ గైడ్ లైన్స్ అనేది మంజూరు చేసే విషయంలో చెప్తుంది. ప్రస్తుతానికైతే ఇంతే. ఈ 1500 స్కీమ్ గురించి హానబుల్ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చెప్పలేదు. సంక్రాంతికి కానీ అలాగే ఫిబ్రవరి మాసంలో కానీ దీని గురించి చర్చ వస్తుంది. అప్పుడు దీనికి కావాల్సిన గైడ్ లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అంతవరకు దయచేసి మీరు మీ పనులలో ఉండండి, ఎవరి మాటలు వినొద్దు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి వారు ఎవరైనా ఉంటే మా దృష్టికి తండి. మేము హానబుల్ ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాము, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము. మీ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదు. మీరు అక్రమ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా అది ఎస్బీఐ కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కానీ అలాగే పోస్టల్లో కానీ అలాగే హెచ్డిఎఫ్సి కానీ ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ
ఎలాంటి బ్యాంకులో అకౌంట్ ఉన్నా మీ అకౌంట్కు ఈ కేవైసీ ఉంటే చాలు. అలాగే మీ అకౌంట్ క్రెడిబిలిటీ కోసము మీ ఫోన్ నెంబరు లింక్ అయి ఉండాలి. అది ఇంట్లో ఒకరు ఫోన్ నెంబర్ ఉన్నా 3 వరకు లింక్ అవుతుంది. దీనిలో ఎటువంటి ఇది అవసరం లేదు, అనుమానం అవసరం లేదు. అందుకని నా విన్నపాన్ని మీరందరూ గమనించి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము దానికి లింకు చేస్తాం, దీనికి లింకు చేస్తాం, డబ్బులు ఇవ్వండి అని చెప్తే నాకు కానీ అలాగే ఊర్లో ఉండే నాయకులకు కానీ తెలియజేయండి. అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ అలాగే ఎండిఓ గారికి కానీ తెలియజేయండి. అక్రమంగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. నమస్కారం. థ్యాంక్ యూ వాచింగ్.